హాయ్ పిల్లలు, ఈరోజు మనం వల్లభయ్య సమస్య కథ ఏంటో తెలుసుకుందామా? విశ్వనాథపురంలో వల్లభయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ఆయనకు 60 ఏళ్ళు వచ్చేసరికి కొడుకు మహేంద్రుడు అందొచ్చాడు. తండ్రి వ్యాపారం మహేంద్రుడు చూసుకోవడం మొదలెట్టాడు. వల్లభయ్యకు పూర్తిగా విశ్రాంతి దొరికింది. ఇంటి పట్టు ఉంటున్న వల్లభయ్యకు ఏమీ తోచేది కాదు. వయసు పైబడిన చాదస్తంతో కొడుకు కోడలు భార్యలను తెగ విసిగించేసేవాడు. ఆయన రుచికరమైన వంటలు వండించుకొని తింటూ పగలంతా హాయిగా గుర్రు పెట్టి నిద్రపోయేవాడు. దాంతో రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టేది కాదు. వల్లభయ్య అదేదో అనారోగ్యం అనుకుని తెగ బాధపడిపోవడం మొదలెట్టాడు. వచ్చిపోయే వాళ్ళందరితో కూడా దాని గురించి పొద్దస్తమాను చెబుతూ ఉండేవాడు. రాత్రిపూట సుఖంగా నిద్రపోతున్న వాళ్ళని చూస్తే వల్లభయ్యకు చాలా బాధగా ఉండేది. భార్య సుందరమ్మ మంచి నిద్రలో ఉండగా ఆమెను తట్టి లేపి, వంటగది శుభ్రం చేశావా, పాలు జాగ్రత్త చేశావా, పిల్లి వచ్చి పాలు తాగేసి వెళ్ళిపోతుంది అంటూ ఏవేవో ప్రశ్నలు వేసేవాడు. అలాగే ఒక్కొక్కసారి కొడుకును కూడా నిద్రలేపి, కోడలు కనబడదేం, అబ్బాయికి అన్నం పెట్టిందా అని అడిగేవాడు. నిద్ర నుంచి లేపి ఇలాంటి అర్థం లేని ప్రశ్నలు అడిగినందుకు వాళ్ళందరికీ గొంతు వరకు కోపం వచ్చేది. ఇంటికి పెద్దవాడని ఏమీ అనలేక కోపాన్ని దిగమింగుకునేవాళ్ళు. అయితే రాను రాను పరిస్థితి మరీ శృతిమించడంతో వాళ్ళు వల్లభయ్యను తమ నిద్ర చెడగొట్టద్దని గట్టిగా కోపడ్డారు. దాంతో ఆయనకు ఏమీ తోచని పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు రాత్రి వల్లభయ్య నిద్ర పట్టక ఇంటి నుంచి బయలుదేరి ఊరి చివర చెరువు గట్టు ఉన్న పెద్ద చింత చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు కింద ఎవడో గురకపెట్టి నిద్రపోతూ ఆయన కంటికి కనిపించాడు. వల్లభయ్యకు వాణ్ణి చూసి చాలా అసూయ కలిగింది. ఇంట్లో పట్టె మంచం మీద పరుపుల మధ్య ఎంతసేపు పడుకున్నా తనకు కొనుక్కు కూడా రావట్లేదు. వీడెవడో చింత చెట్టు కింద కట్టిక నేల మీద హాయిగా నిద్రపోతున్నాడు. వల్లభయ్య నిద్రపోతున్న వాడికేసి కొంచెం సేపు అలాగే చూసి తర్వాత వాడి వీపు తట్టి లేపుతూ, ఎవరు నువ్వు, రాత్రివేళ ఇంత సుఖంగా నిద్రపోతున్నావు అని అడిగాడు. వాడు సప్పున లేచి కూర్చుని కంగారు పడుతూ పక్కనున్న దుడ్డుకర్రను చేతిలోకి తీసుకుంటూ, నువ్వెవరివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, దొంగవా దెయ్యానివా అని అడిగాడు. వల్లభయ్య దుడ్డుకర్రకేసి బెదురుగా చూస్తూ, నేను దొంగని కాదు దెయ్యాన్ని కాదు, నాకు ఒక పెద్ద జబ్బుంది, రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టదు, మా ఇంట్లో అందరూ సుఖంగా నిద్రపోతారు, నిద్ర లేపితే వాళ్ళ కోపం, అందుకే ఇలా వచ్చాను, ఏవైనా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే రాత్రంతా ఇట్టే గడిచిపోతుంది అన్నాడు. అందుకు వాడు, నేను రాత్రిళ్ళు ఊరు కాపలా తిరిగే గురువయ్యను, పగలంతా ఇంట్లో తెగని పని, నా మనవళ్ళు మనవరాళ్ళు నన్ను క్షణం ఒక చోట కూర్చొనివ్వరు, రాత్రి కాపలా పనుల్లో ఉండేవాళ్ళు పగలు నిద్రపోవాలి, అది నాకు సాధ్యపడడం లేదు అన్నాడు బాధగా. వల్లభయ్య ఒక్క క్షణం ఆలోచించి, నీకు పగలు నిద్రపోవడం సాధ్యం కాదు, నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టదు, ఒక పని చేద్దామా, కాస్త వెన్నెల కూడా ఉంది, ఈ రాత్రంతా పులిజూదం ఆడుతూ కాలం గడిపేద్దాం అన్నాడు. పులిజూదం ఆడేందుకు నాకేం అభ్యంతరం లేదు, కానీ ఊరి కాపలా మాటేంటి, ఎక్కడైనా దొంగలు పడితే నా నౌకరీ పోతుంది, నువ్వన్నట్టు పులిజూదం ఆడదాం, అయితే మధ్యలో అప్పుడప్పుడు నువ్వు పోయి 4 వీధులు తిరిగి రావాలి, ఆ విధంగా రాత్రిళ్ళు నిద్ర పట్టని నీకు కాలక్షేపం అవుతుంది, నిద్ర అవసరమైన నేను కొద్దిసేపైనా సుఖంగా నిద్రపోతాను అన్నాడు కాపలా గురవయ్య. తర్వాత ఇద్దరు పులిజూదం ప్రారంభించారు. కొద్దిసేపు అయ్యాక గురవయ్య పెద్దగా ఆవలిస్తూ, నాకు నిద్ర ముంచుకొస్తోంది అంటూ అలాగే నేల మీద పడుకున్నాడు. వల్లభయ్య వాడి దుడ్డుకర్ర తీసుకుని ఊళ్ళోని 4 వీధులు తిరిగేందుకు బయలుదేరి వెళ్ళాడు. ఇలా కొద్ది రోజులు జరిగాక రాత్రిపూట తనను నిద్రలేపి విసిగించకుండా తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసుకుందామని మహేంద్రుడు ఒక రాత్రి మెలకువగా ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో వల్లభయ్య వీధి తలుపు తెరుచుకుని బయటకు వెళ్ళాడు.
మహేంద్రుడు రహస్యంగా తండ్రిని అనుసరించాడు. వల్లభయ్య తిన్నగా చింత చెట్టు దగ్గరికి వెళ్ళాడు. కాపలా గురవయ్య అప్పటికే అక్కడికి చేరి చింత చెట్టు కింద గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. వల్లభయ్య వాణ్ణి తట్టి లేపి వాడితో కొంచెం సేపు పులిజూతమాడి తర్వాత పక్కనే ఉన్న దుడ్డుకర్ర తీసుకుని ఎప్పటిలాగే ఊళ్ళో బయలుదేరాడు. అది చూసిన మహేంద్రుడు తన తండ్రి ఏం చేస్తున్నాడో గ్రహించి ఇల్లు చేరాడు. ఆ రాత్రి అతడికి సరిగ్గా నిద్ర పట్టలేదు. తన తండ్రి ప్రవర్తన గురించి తల్లికి కానీ భార్యకు కానీ అతడు చెప్పలేదు. అయితే తండ్రిలో మార్పు తేవడం ఎలాగో ఎంత ఆలోచించినా అతనికి తోచలేదు. ఈ స్థితిలో పొరుగురు నుంచి అతడి మేనమామ రుద్రయ్య అక్కడికి వచ్చాడు. మహేంద్రుడి మేనమామకు తన తండ్రి ప్రవర్తన గురించి వివరంగా చెప్పి ఏం చేయడం బాగుంటుందో ఆలోచించి నువ్వే చెప్పు మావయ్య అని అడిగాడు. అందుకు రుద్రయ్య, ఇందుకు పెద్దగా ఆలోచించవలసింది ఏం లేదు. మీ నాన్నను సరిదిద్దడం నాకు చాలా తేలిక. ఆ పని నేను చేస్తాను. ఈ రాత్రి నా పడక వీధి వాకిల దగ్గర ఏర్పాటు చేసి నాకు ఒక దుడ్డుకర్ర కూడా ఇవ్వు. తెల్లవారుజామున కదా మీ నాన్న ఇంటికి తిరిగి వచ్చేది. అప్పుడు ఏం జరుగుతుందో నువ్వు దూరం నుండి చూడు అన్నాడు చిన్నగా నవ్వుతూ. మేనమామ కోరిన విధంగానే చేశాడు మహేంద్రుడు. ఆ రాత్రి వల్లభయ్య మామూలు ప్రకారం ఇంటి నుంచి వెళ్ళి కాపలా గురవయ్యతో పులిజూతమాడి ఊరు 4 వీధులు తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఆయన వీధి వాకులు చప్పుడు కాకుండా తెరిచి లోపలికి రాగానే రుద్రయ్య మంచం నుంచి లేచి దుడ్డుకర్రను వల్లభయ్యకిస్తూ, బావా, దీన్ని ఆ కాపలా గురవయ్యకి ఇవ్వడం మర్చిపోయావు అన్నాడు. ఆ మాట విని వల్లభయ్య అధిరిపడి, కాపలా గురవయ్య ఏంటి, ఈ దుడ్డుకర్రేంటి అన్నాడు. రుద్రయ్య పెద్దగా నవ్వి, నువ్వు రాత్రి వేళల్లో ఇల్లు వదిలి ఏం చేస్తున్నది నీ కొడుకు నాకు తెలిసిపోయింది. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకు కూడా తెలిసిందనుకో నువ్వు నవ్వుల పాలవుతావు అన్నాడు. వల్లభయ్య తల పంకిస్తూ, ఆ మాట నిజమే. మరి నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టదు, ఏం చెయ్యాలి? తెల్లవార్లు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోనా ఏంటి అని అడిగాడు. నీ నిద్రపట్టని సమస్యకు పులిజూదం, ఆ రాత్రివేళ ఊరి కాపలా పరిష్కార మార్గాలు కాదు. పగలంతా నిద్రపోకుండా ఏదో ఒక వ్యాపకం ఏర్పరచుకో. నీ మనవణ్ణి ఆడిస్తూ కాలక్షేపం చేయొచ్చుగా. హాయిగా పురాణ గ్రంథాలు చదువుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించిన లెక్కలు రాసుకోవచ్చు. ఈ విధంగా నీ కొడుకు కొంత భారం తగ్గుతుంది. నేను ఇక్కడ వారం రోజులు ఉండబోతున్నాను. నేను చెప్పినట్టు చెయ్యి. రాత్రిళ్ళు నీకెందుకు నిద్ర పట్టదో నేను చూస్తాను అన్నాడు రుద్రయ్య చిన్నగా నవ్వుతూ. వల్లభయ్యకు బావమతి సలహా నచ్చింది. ఆయన ఆ రోజు నుంచే అతడు చెప్పినట్టుగా చేయడం మొదలెట్టాడు. పగలంతా ఏవో పనుల్లో మునిగి తేలుతుండడం వల్ల వారం తిరగకుండానే వల్లభయ్య రాత్రి వేళల్లో హాయిగా నిద్రపోవడం మొదలెట్టాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.